వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ మీరు ఎంతో ఉత్సాహంగా మీరు ప్రజలకు ఉపయోగపడే మనిషిలాగా నాకు అనిపించారు సార్. ప్రజలకు నిజాలు చెప్పాలి, నిజాలకు ప్రజల ముందుకు తీసుకెళ్లాలని. ఇప్పుడు మా విగన్ అని అన్నారు సార్ జగన్ గారు. మా విగన్ ఆయనకి ఎవరు ఐడియా ఇచ్చి ఉంటారు అంటే చాలామంది సలహాదారులు ఉంటారు కదా, సలహా ఎవరు ఇచ్చి ఉంటారు? మా విగన్ ఐడియా ఎవరిచ్చి ఉండరండి, ఆయన మనసులోంచి వచ్చే ఉంటుంది. ఎవరు ఇచ్చి ఉంటారు? జనరల్గా ఎవరో అడుగుతూ ఉంటారు కదా, అడుగు ఉంటారంటారా? ఇంత దరిద్రపు ఆలోచన ఆయన దగ్గర నుంచి రాగలదు. ఓ అంటే సలహాదారులు చెప్తుంటారు కానీ ఎవరన్నా క్వార్టరీ అంటుంటారండి, అటువంటి కానీ. ఇప్పుడు ఏదైనా గొప్ప పని చేస్తే అబ్బా ఎంత గొప్ప పని చేశాడండి, ఎవరు సలహా ఇచ్చారో కానీ అని అనుకోవచ్చు. ఇంత చెత్త పనికి మళ్ళీ సలహాదారులను ఎత్తుక్కోవటం ఎందుకు? ఆయన దగ్గర నుంచే వచ్చింది అనుకుందాం, ఏం పోయింది ఇప్పుడు నష్టం? అవునండి. ఇప్పుడు ఏమంటారు సార్, మా విగన్ ఆయన ఇచ్చిన ఐడియా ప్రపోజల్ ఎలా ఉందంటారు? అది దాని గురించి మళ్ళీ మళ్ళీ చర్చించడమే ఒక టైం వేస్ట్ అనుకోండి. అమరావతి మీద కడుపు బృంతం మాట్లాడిన మాటలే తప్ప దానివల్ల అమరావతికి వచ్చిన నష్టమేమి లేదు. వాళ్ళ అమరావతి రాజధానిగా ఉండకుండా ఎవడో మార్చగలిగిన పరిస్థితి అయితే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన పనితో కొంచెం పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్ళు జంకుతారు. అదొకటే ఎఫెక్ట్. చెడగొడతానికి పనికి వస్తుంది. అది పెట్టుబడి పెట్టే వాళ్ళని చెడగొడతానికి పనికి వస్తుంది తప్ప అమరావతిని ఆపగలిగిన కెపాసిటీ లేదు దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కూడా హైటెక్ సిటీ ఉండి, నెక్స్ట్ ఏమో మనకి దిల్సుఖ్నగర్లో ఒకటి, వనస్థలపురంలో ఒకటి, తర్వాత రామోజీపురంలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి, అలా పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి. అంటే ఈయన చెప్పినట్టు అది ఇంకా దీనికంటే దూరాలు అయిపోతాయి. ఇనివే దాని గురించి అసలు ఎక్కువసేపు టైం వేస్ట్ చేయడం అంటారా? అంటే దీనివల్ల అంటే ఇప్పుడు పెట్టుబడిదారు ఎఫెక్ట్ అయ్యారు అన్నారు కదా, మరి వాళ్ళు రాకుండా ఉంటారంటే వస్తారంటారా లేకపోతే పెట్టుబడిదారులు ఎఫెక్ట్ అవుతారండి. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఈయన ఒక దురదృష్టంలాగా పట్టుకుని ఉన్నాడు మన రాష్ట్రానికి. ఏం చేస్తాం, ఆయన చేసే దుర్మార్గాలకి ఎప్పటికప్పుడు కాపు కాసుకుంటూ ఉండాలి, దాన్ని అధిగమిస్తూ ఉండాలి. సో ఈ దుర్మార్గం ఇప్పుడు చేశాడు, పెట్టుబడిదారుల్లో లేనిపోయిన అనుమానాలు రేకెత్తిస్తాడు. కాబట్టి పెట్టుబడిదారుల నమ్మకం, స్థైర్యం నింపడానికి ఏం చేయాలో అది చేయండి అంటున్నాం. నమ్మకం కావాలండి, నమ్మకం కలగజేయండి. అంటే ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పాక 2-3 విషయాలు చెప్పా. ఒకటేంటంటే ముందు పనులు పూర్తి చేసేయాలి. పనులు పూర్తి చేస్తే కొంచెం నమ్మకం కలుగుతుంది. అమరావతి పనులు పూర్తి చేయాలి. రెండోది, మీరు 15,000 ఎకరాలు మీ దగ్గర పెట్టుకుని ఊరికే గుప్పిట్లో పెట్టుకుని వచ్చే వాళ్ళని ఎవరు వస్తారో మీరు ఎతకటం కాదు, మీ వల్ల కాదు. అది 15,000 ఎకరాలు మీరు మార్కెటింగ్ చేయలేరు. మీరే రియల్ ఎస్టేట్ అనుకోండి, మీకు 15,000 ఎకరాలు ఇస్తే మీరు మార్కెటింగ్ చేయగలరా? కష్టం సార్. ఏదో కొంతవరకు అయితే ఓకే, కొంత చేయగలరు. అందుకని ఏమంటున్నానంటే, మీ దగ్గర 15,000 ఎకరాలు ఉన్నాయి, ఏ జోన్లో ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్లు యాక్సెప్ట్ చేస్తారో చెప్పండి జోన్ల వారీగా. ఇక్కడ అయితే ఇక్కడ స్కూళ్ళు కాలేజీలే ఉంటాయి, ఇక్కడ ఓన్లీ హాస్పిటళ్ళు ఉంటాయి, ఇక్కడ ఓన్లీ హోటళ్ళు ఉంటాయి, ఇక్కడ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది అని మీరు జోన్ వైజ్ డిక్లేర్ చేయండి. ఏ జోన్లో మీరు ఏమి రాయితీలు ఇస్తారో చెప్పండి, ఏ రేటుకి భూమి ఇస్తారో చెప్పండి, ఆ వచ్చేవాడికి ఏం క్వాలిఫికేషన్లు ఉండాలో చెప్పండి. అంటే ఆడేదో తాడు బొంగరం లేని కంపెనీలకు అమ్మమని చెప్పట్లా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్గా అమ్మమని చెప్పట్లా. ఉపాధి కల్పించేవాడు ఓకేరా, నువ్వు నీ దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి నీకు ఇండస్ట్రీ ఉండి, నీకు ఇంత సైజు ఉండి, నువ్వు ఇంత లాభాలు సంపాదిస్తూ ఉంటే, నీ నెట్వర్త్ ఇంత ఉండి, నువ్వు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే నీకు ఇస్తాం రా అని చెప్పండి అని ఓపెన్గా అక్కడ బోర్డు రాసి పెట్టండి. లిటరల్గా బోర్డు రాసి పెట్టండి. వచ్చేవాడు డైరెక్ట్గా వచ్చి ఆ కండిషన్లన్నీ ఫుల్ఫిల్ చేస్తే వాడికి ఆటోమేటిక్గా వచ్చేయాలి అలాట్మెంట్. అప్పుడు గబగబా వచ్చి కట్టుకుంటారు. లేకపోతే మీరు మంత్రివర్గ ఉపసంఘానికి అప్లై చేయండి చూస్తామని అంటే ఎవడకు పట్టింది ఇది? నీ చుట్టూ తిరగడానికి ఎవడకు పట్టిందండి? ఎవడో నీ ఆశ్రితులో లేకపోతే నీ మీద పడి బతికే వాళ్ళకే తప్ప నిజంగా సీరియస్గా బిజినెస్ చేసేవాడు నీ చుట్టూ ఎందుకు తిరుగుతాడు చెప్పండి? అది మీరు జోన్లు వైజ్గా అంటున్నారు. జోన్లు వైజ్గా డిక్లేర్ చేయండి, అన్నీ పారదర్శకంగా అనౌన్స్ చేయండి. దానికి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసేవాడే వస్తాడు. వచ్చినవాడికి ఆటోమేటిక్గా ఇచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ అందులో మీరు
మనోడా పరాయోడా మన పార్టీ వాడా కాదా ఎవడొస్తే ఏమైంది, ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా ఇవ్వండి, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇవ్వండి. ఓకే. సో ఓపెన్ చేసి పెడితే ఏమవుతుందంటే ఓకే మా దగ్గర ఈ జోన్లో ఈ అవకాశం ఉందిరా బాబు అని చెప్పి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని కూడా తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్తాం. ఇప్పుడు స్కూల్ జోన్లో ఇది కండిషన్స్ అని చెప్పారనుకోండి, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇంటర్నేషనల్ స్కూల్ నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాటల్లో అంటాం మా దగ్గరికి వచ్చి పెట్టుకోవచ్చు కదా ఒక స్కూలు, మా దగ్గర ఇంతకి ల్యాండ్ దొరుకుతుంది, ఇవి కండిషన్స్ అని చెప్తే అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు. అంతేగాని మీరు వెళ్ళి ఎత్తుకురమ్మ రావాలి అని అంటే 15,000 ఎకరాలకు సరిపడా ఇన్వెస్టర్లు మీరు ఎతకలేరు అని చెప్తున్నారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 years అంతా అయింది సార్, ఇంకా మీ ఆలోచన ప్రకారం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు స్పీడ్గా కంప్లీట్ చేయాలి, అమరావతి స్పీడ్గా కంప్లీట్ చేయాలి. భూముల్ని గబగబా ఎవరో ఒకళ్ళకి మీరు చెప్పిన షరతుల మేరకే మీరు భూమిని వదిలించుకోండి. అది భూమి మీ దగ్గర పెట్టుకున్నంత కాలం అది డెవలప్ అవ్వదు. మీరు 15,000 ఎకరాలు మీ దగ్గర పెట్టుకుంటే డెవలప్మెంట్ ఎట్లా అవుద్ది? ఉపాధి అవకాశాలు ఎట్లా వస్తాయి? పరిశ్రమలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు నాకు స్థలం ఉందనుకోండి, అప్పుడు నేను ఏదో మొదలెడతాం. అది సో ఇవాళ అమరావతిలో భూములన్నీ ప్రభుత్వం కింద ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినవన్నీ ఏంటి? ఇళ్ల స్థలాలు. అవునండి, ఇళ్ల స్థలాలు కమర్షియల్ కూడా ఇచ్చారు అనుకోండి, కమర్షియల్ చిన్న బిట్లు. ఆ చిన్న బిట్లలో మీకు పెద్ద పరిశ్రమలు రావు. ఏదో ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి చిన్న ఆఫీసులకు పనికి వస్తాయి తప్ప పెద్ద పరిశ్రమలు అంటూ రావు ఆ బిట్లలో. సో పరిశ్రమలు రాగలిగిన పొలం అంతా మీ దగ్గర ఉంది, స్థలాలన్నీ. సో మీరు అది గుప్పిడి మూసేసి జేబులో పెట్టి దాచుకుంటే ఎవడొస్తాడు? ఎవడు రాకపోతే అమరావతి ఎట్లా డెవలప్ అవుద్ది? ఇంకేం చేద్దాం సార్ అమరావతి కాకుండా? ఇంకా అంటే ఇప్పుడు ఈ అమరావతితో పాటు ఇది కూడా చేస్తామని అంటున్నారు వాళ్ళు. ఓ 10,000 ఎకరా 10,000 కోట్లు అంత పెడితే ఇది కూడా అవుతుంది. ఇలా ఒక 50,000 60,000 కోట్లు అమరావతి మీద పెట్టేటప్పుడు 10,000 కోట్లు కూడా పెడతారు. 10,000 కోట్లు దేనికి? అంటే మచిలీపట్నం కారిడార్ కూడా డెవలప్ చేయాలనుకోండి, దాంతోపాటు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మచిలీపట్నం కారిడార్ ఒకటి డెవలప్ చేసేది ఏంటండి? మీరు ఎక్కడ ఇండస్ట్రీ వస్తే అక్కడ రానియండి, మీకేమిటి నష్టం? అంటే జగన్ గారు చెప్పినట్టు అలా మావిగన్ అని పేరే కాకుండా ఇది ఆల్రెడీ ఉంది సిఆర్డీఏలో అంటున్నారులేండి వాళ్ళు. చాలా ఏరియా సిఆర్డీఏలోదే, అది సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. రీసెంట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన ఉన్నారు కదా సార్, ఆయన ఏమన్నారంటే, అంటే మీరు కూడా వినాలి సార్, ఎప్పుడన్నా మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నీ సంగతి చూస్తాను ఏబి వెంకటేశ్వర, నేను అధికారంలోకి వస్తాను అప్పుడు నీ సంగతి చూస్తాను అన్నారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది సార్ పోలీస్ ఆఫీసర్గా మీరు? మీ సంగతి చూస్తాను, నువ్వు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయబోతున్నావు, నేను ఎవరో తెలిసే నెక్స్ట్ రాబోతున్నాను అలా అన్నారనుకోండి, మీరే ఒక ఆఫీసరు. ఇట్లాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు రాజకీయాల్లో కామనే, అదేమి కొత్తగా వచ్చిందేం కాదు, అది ఎప్పుడు ఉండేదే అనుకోండి. ఈయనక మరీ నోటి దురుసు ఎక్కువ కాబట్టి ఈయన ఎప్పుడు అపోజిషన్లో ఉన్నా కానీ ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు. ఈవెన్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా రోజు తిట్టిపోసేవాడు కదా, రోజు ఏబిఎన్ పేరు TV5 పేరు తలవకుండా ఎప్పుడు ఉండేది కాదు, ఈటీవీ పేరు తలవకుండా ఉండేవాడు కాదు. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాడు, ఆయనేం మారలా. ఎట్లా ఉండే మనిషి అట్లాగే ఉన్నాడు. దాన్ని చూసి ఎవడు భయపడతాడండి? ఆయన బెదిరిస్తే ఎవడు బెదురుతారా? రాధాకృష్ణ గారు బెదురుతాడా, లేకపోతే నాలాంటి వాళ్ళని బెదురుతావా? బెదిరిపోయేవాడిని బెదిరిస్తే ఉపయోగం ఉంటుంది, కానీ రాధాకృష్ణ బెదిరిస్తే ఏం ఉపయోగం? అంటే ఆయన ఏదో వ్యాఖ్యానం చేశారని చెప్పేసి దాన్ని అసలు అందులో తప్పే ఉంది? ఆయన రాసిందంటూ ఆయన మాట్లాడిందంటూ తప్పే ఉంది అసలు? అంటే ఆయన ఏమంటాడంటే అండి, మీ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యని పిలిచి, మీ భార్య కాదు చెల్లి అంటే వేరే పెళ్లి చేసేస్తారా అన్నాడు అనమాట. ఏడుపులు అండి. అవును, వీళ్ళ బిహేవియర్ కూడా అట్టాగా ఉందిగా, తప్పే ఉంది అందులో? అది వాస్తవే కదండి, అందులో తప్పే ఉంది. ఏం తప్పు ఉంది మీరే చెప్పండి. ఇప్పుడు మన ఇద్దరి మధ్యనే మాట్లాడుకుందాం, అంటే ఏం తప్పు ఉంది? అంటే భార్య వేరే పెళ్లి, వీళ్ళు గొర్రెల మందలాగా బిహేవ్ చేస్తారు కదా మరి. ఆయన ఏదో రప్ప అంటే వీళ్ళందరూ రప్పాలా, మేకపోతులను కోసి రక్తాభిషేకాల, అది గొర్రెల మనస్తత్వం కాక ఏంటది? అటువంటి వాళ్ళు నిజంగానే భార్య కాదా చెల్లె అంటే, అవును సార్ అన్న, అవునన్నా చెల్లె అన్నా అంటారు. అది పెళ్లి కూడా. ఆ గొర్రె మనస్తత్వం, గొర్రె దాటు మనస్తత్వాన్ని ఎత్తి చూపడం కోసం ఆయన దాన్ని ఒక పోలికగా వాడాడు. అందులో తప్పే ఉంది? నాకైతే అందులో ఏమి తప్పు కనిపించట్లేదు.
అంటే ఏమంటారంటే అలా కాకుండా ఏదో జనరల్గా గుడ్డిగా నమ్మేస్తున్నారు, గొర్రెలాగా నమ్ముతున్నారు అని అంటే సరిపోను కదా. రకరకాల పద ప్రయోగాలు ఉంటాయండి. ఉమ్. ఒక్కొక్క జర్నలిస్టు ఒక్కొక్క రకమైన పద ప్రయోగాలు చేస్తాడు. ఉమ్. ఆయనకు తోచింది ఆయన చేశాడు. అవునండి. అందులో ఇంత గొంతు చించుకోవాల్సిన అంత తప్పేమి నాకైతే కనపడదు. అదేనండి. అంటే ఇలాగా వాళ్ళు ఆంధ్రజ్యోతి ఎదురుగుండా వచ్చి నిరసన తెలిపాము, దాడి ఏం చేయడం నిరసన తెలిపాము అంటున్నారండి వాళ్ళు. అంతేమో మరి నిరసనే తెలిపారేమో, నాకేం తెలుసు, నాకు తెలియదు వివరాలు. అంటే వాళ్ళు రాళ్ళు వేసారంటే వీళ్ళు అంటారులేండి, వాళ్ళు రాళ్ళు వేసారు రాళ్ళు మమ్మల్ని. ఏమండి, పాత రోజుల్లో లాగా కాదు కదా, రాళ్ళు వేస్తే టీవీలో వీడియోల్లో కనిపిస్తాయి కదా. అవును. రాళ్ళు వేస్తే రాళ్ళు వేయటాన్ని నిరసన తెలియజేసామని అనలేరు కదా. ఉమ్. సో వాస్తవాలు ఎట్లుంటే అట్లా పోలీసులు యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ ఉన్నారు సార్, ఇది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ కుట్ర పన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు ఏదో విధంగా బ్యాడ్ నేమ్ తెచ్చేలాగా సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉందంటారా? ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి మినిస్టర్లకు కానీ సరిగ్గా పని చేయకపోవడం, రాంగ్ ఐడియాస్ ఇవ్వడం, అలా చేయడానికి అవకాశం అంటే కుట్రగా ఉంటుందండి, అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఎవరు చెప్పినా కానీ మనం ఎందుకు వింటాం? ఎదుటోడు చెప్పేది ప్రతిదీ వినమని చెప్పి మినిస్టర్లు ఎవరికి చెప్పారు? అవునండి. జాగ్రత్తగా ఉండాలి. రకరకాల మనుషులు ఉంటారు, వీళ్ళల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. అవునండి. అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. అవునండి. అందులోనూ కాలక్రమేణా ఆ సర్వీసులను కూడా చెడగొట్టేశాం కదా, రాజకీయ నాయకులు చెడగొట్టేశారు కదా. సో వాళ్ళతో చెయ్యరాని పనులన్నీ చేపించి వాళ్ళని చెడగొట్టేశారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారు. సో ఇవాళ అందరూ పాడైపోయారు అని ఏడిస్తే ఏమి లాభం? పాత రోజుల్లో లాగా వాళ్ళ గౌరవం వాళ్ళకి నిలబెడితే వాళ్ళు గౌరవంగా బతకడానికి ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే ఆ మధ్యన ఏపీలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి ఏదో చేస్తున్నాం అని అన్నారు. అది నిజం అబద్ధం మనకు తెలియదు, కానీ అలాగా ఒక బయటకైతే ఒక వార్త వచ్చిందండి. వస్తాయి, అవి జరుగుతుంటాయి కదా, జరుగుతాయి. దానికి అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు, అంతే. వాడు ఇచ్చిన సలహా నిజమా అబద్ధమా, అది ఏ విధంగా అది ఉపయోగపడుతుందా ప్రజలకి, లేదంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన సలహా అన్ని చూసుకుంటూ ఉండాలి మాట. అవును సార్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లేదంటే ఐపీఎస్ ఆఫీసర్లు కొన్ని పార్టీలు ఓపెన్ చేశారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఆ పార్టీలపై మీ అభిప్రాయం ఉంది సార్? అంటే వాళ్ళు అంతగా సక్సెస్ అయినట్టుగా నాకు అనిపించలేదండి. నన్నే అడగొచ్చుగా, వాళ్ళు ఏమి పీకలేదు, నువ్వేం పీకుతావా అని. ఎందుకు అంత రౌండ్ అబౌట్ క్వశ్చన్ ఎందుకు? అంటారా? వాళ్ళు ఏం పీకలేదు, నువ్వేం పీకుతావు అని వచ్చావు అని చెప్పి అడగండి, చెప్తా సమాధానం. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ కరెక్ట్. అంటే ఏం లేదండి, వాళ్ళు చేసిన తప్పులో ఒప్పులో ఎవరు మన ప్రజలు నిర్ణయిస్తారుగా. జేపీ గారిని గెలిపించారు కదా, మరి కూకట్పల్లి ప్రజలు తప్పు చేశారంటారా మీరు? లేదుగా, అదేం కాదు. అంటే పార్టీ మొత్తం డెవలప్ అది రాలేదండి, అది సరేనండి. ఒకసారి గెలిచారు, ఆయన ఏదో ఆయన కారణాల వల్ల ఆయన తర్వాత మానుకున్నారు, అది వేరే విషయం. సో నేను అనేది ఒకటే, ఎవరైనా సరే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి వచ్చాడా, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి వచ్చాడా అన్నది మీకు అనవసరం. లేకపోతే బీసీవై పార్టీ పెట్టి రామచంద్ర యాదవ్ గారు వచ్చాడా అన్నది మీకు అనవసరం. ఆయన చెప్పేది దాంట్లో వాస్తవం ఉందా లేదా వినండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే తీసి పక్కన పడేయండి, మీది చాయిస్. బజార్లో రకరకాల వస్తువులు ఉంటాయండి, ఏది కొనుక్కోవాలో దేనికి డబ్బులు పెట్టాలో మీరు కదా ఆలోచించుకోవాల్సింది. 4 సినిమాలు ఆడుతుంటాయి ఒకే చోట, ఏ సినిమాకి వెళ్ళాలో మీ ఇష్టం. అంతేగా చూడండి తప్ప వీడు ఐఏఎస్ లేదా వీడు ఐపీఎస్ ఆ తోకలు మీకెందుకు? ఆ తోకల గురించి మీకు అనవసరం. వాడు చెప్పేది మీకు నచ్చిందా లేదా, వాడు చెప్పేది సబబుగా ఉందా లేదా, దాని మీదే మీ ఇష్టాలు నిర్ణయించుకోవాలి. కానీ ప్రజలు నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా లేదా అని కూడా ఒక డౌట్గా ఉంది సార్ అందరికి ప్రజలకి. అంటే మరి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ గారినే గెలిపించారు వాళ్ళు, బంపర్ మెజార్టీ 151. ఏమంటే ప్రజల విజ్ఞతని ప్రశ్నిస్తే మీ ప్రొఫెషన్ వేస్టే, నేను చేసేది వేస్టే. ప్రజల్లో విజ్ఞత లేకపోతే మీరు మీడియా నడిపి ఏం సాధిద్దామని నడుపుతున్నారు చెప్పండి? మీరు ప్రజల్లో ఉన్న బేసిక్ విజ్ఞతని మీరు గుర్తించారు కాబట్టి, ప్రజలు మంచోళ్ళని నమ్మారు కాబట్టి మీరు మీడియా నడిపిస్తున్నారు, నేను రాజకీయాల్లో ఉన్నా. అది మనం. అండ్ సెకండ్లీ, ఏదో మన వ్యాపారం వృత్తి కాబట్టి ప్రజలను నమ్మమని అంటలా, వాస్తవంగా కూడా ప్రజలు జనరల్గా మంచివాళ్లే. ప్రజలు తప్పుడాళ్ళు అయితే అసలు ప్రపంచం నిలబడదు.
దాని అంతటా అదే ఒకరినొకడు పొడుచుకుని చంపేసుకుంటారు, నాశనం అయిపోతుంది. ఓకే. ప్రపంచం నడుస్తుంది అని అంటే మనుషుల్లో మంచితనం, బేసిక్ ఆనెస్టీ, నిజాయితీ ఉన్నాయి కాబట్టే నడుస్తున్నాయి. అవునండి. లేకపోతే మీరు అసలు మీ ఇంటికాడి నుంచి ఇక్కడ వరకు రాగలరా? మనుషులందరూ చెడ్డోళ్ళు అయితే చెప్పండి, ఒకసారి ఊహించుకోండి. కష్టం అండి, అది మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నన్ను ఇక్కడ రానిచ్చారు, ఇక్కడ దాకా వచ్చారు. లేకపోతే మధ్య ఈ లోపల మీ పర్సు కొట్టేసేవాళ్ళు, మీ కెమెరాలు ఎత్తుకుపోయేవాళ్ళు, మిమ్మల్ని ఎవడో ఒకడు కత్తితో పొడిచేవాడు. అదేం జరగట్లేదు కదా. అవునండి. కాబట్టి మనుషుల్లో ఉన్న ప్రాథమిక నైతికత, విజ్ఞతని మనం ప్రశ్నించకూడదు, దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. అందులో మనుషుల్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డాళ్ళు ఉంటారు. చెడ్డాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయాలి. మార్చుకోవడానికి మీలాంటి మీడియా పనికొస్తుంది, నాలాంటి రాజకీయాల్లో ఉండేవాళ్ళు పనికొస్తారు, టీచర్లు పనికొస్తారు, ఇంట్లో పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పనికొస్తారు. ఇందాక ప్రశ్న మీరు డైరెక్ట్గా అడుగుతున్నారు కదా, కేజ్రీవాల్ అట్లా కూడా గెలిచాడు అండి. అవును, మరి మీరు చెప్పినట్టు కేజ్రీవాల్ గెలిచాడు ఆయన. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉంటారన్నది అట్లా అనుకుంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మొహానికి రంగు వేసుకునేవాడు, ఈయనకి రాజకీయం ఎందుకు అని అన్నారు, ఉన్నారుగా. ఉన్నారండి. మరి ఆయన ఏమన్నా తక్కువ చేశాడా? వచ్చింది అద్భుతమైన మెజార్టీతో. సో అంత మాత్రం చేత ప్రతి యాక్టర్ రాజకీయ నాయకుడుగా సక్సెస్ కాలేదుగా. సో అది కాదు ఇంపార్టెంట్, మనం మీరు ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు దానికి మీ బ్యాక్గ్రౌండ్ పనికి వస్తుంది, కాదంట్లా. ఎన్టీ రామారావు గారికి ఉన్న హీరోగా ఉన్న కరిజ్మా, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉపయోగపడింది. బట్ కేవలం దానివల్లే ఓట్లు వేయలే ఎవరు, ఆయన చెప్పేది నమ్మారు కాబట్టి ఓట్లు వేసారు. అవునండి. అసలు యాక్చువల్గా ఉచితాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచితాలు ఇస్తుంటే బస్సు ఎక్కి కొంతమంది ఏమంటారంటే, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చారనుకోండి, బస్సులో ఎక్కిన ఆడవాళ్ళే అంటున్నారు, నా దగ్గర డబ్బులు నాకు టికెట్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎందుకు ఇలా పెట్టారు అలా అనిపిస్తుంటుంది. ఉచితాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది మీరే చెప్పారు, సామాన్య ప్రజల్లోనే దాని మీద సదభిప్రాయం లేదు. అలాంటి వాడికి ఎందుకు ఉంటుంది? చదువుకున్న వాళ్ళకి, అవునండి, ట్యాక్సులు కట్టే వాళ్ళకి. సో సామాన్య ప్రజలకే సదభిప్రాయం లేదు. అది అంటే ఎవరికి అర్హులో వాళ్ళకి వేస్తే తప్పులేదు. అదేంటంటే ఒకసారి పాతివ్రతం జడినట్లుగా ఈ మోస రాజకీయ పార్టీలు దానికి అలవాటు పడిపోయినాయి, దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నాయి. ఇక బయటకు రాలేరు కూడా వాళ్ళు. ఇవాళ ఏ స్కీమ్ ఆఫ్ చేస్తానన్నా ఎవడు ఊరుకుంటాడు, ఓట్లేస్తారా వీళ్ళకి. సో ఇక ఈ రాజకీయ పార్టీలు ఆ చక్రబంధంలో ఇరుక్కుపోయినాయి, అందులోంచి బయటకు రాలేవు. అలా కాకుండా ఒక సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు ఒక ఇచ్చారనుకోండి, మీ బడ్జెట్ ఎంత వస్తుంది అది చూసుకోండి, దాంట్లో ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఉచితాలు ఇంతకన్నా ఒక 30% పర్సెంటేజ్లో పెట్టేశారనుకోండి, ఏ పార్టీ వచ్చినా 30% దాటకండి. మనం ఎంచుకునే ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో సుప్రీంకోర్టు చెప్పాలి తప్ప మనం చెప్పమా? ఓటర్లుగా, ప్రజలుగా, ట్యాక్సులు కట్టేవాళ్ళుగా మనకి బాధ్యత లేదా? మనకే ఉండొచ్చుగా తెలివితేటలు, కేవలం సుప్రీంకోర్టుకి ఎందుకు ఆ పని అప్పచెప్తున్నాం? ప్రతి బాధ్యత మనం వేరే వాడికి అప్పచెప్పేయటమేనండి, మన బాధ్యత మనం చేయొద్దా? చేయించాడు, అదే ఏం చేస్తే బాగుంటుంది, అదే ఎగ్జాక్ట్లీ. సో ప్రజలుగా మన బాధ్యత నిర్వర్తిస్తే అన్ని సర్దుకుంటాయి. ఆలోచించండి, ప్రజలుగా, ఇండివిజువల్గా, ఒక్కరుగా, వ్యక్తిగా ఆలోచించండి. అంతేగాని ఒక కులంగానో, ఒక ప్రాంతంగానో, ఒక సినిమా హీరో అభిమానిగానో, లేకపోతే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగానో ఆలోచించమాకండి. ఇండివిజువల్గా ఆలోచించండి, ఏది మంచిది, ఏది చెడు, ఏది సమాజానికి ఉపయోగం, ఏది కాదు, ఏది నీ ఫ్యామిలీకి లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది, ఏది కాదు అనేది వ్యక్తులుగా ఆలోచించాలి. ఆ ఆలోచనలు ప్రేరేపించడానికే నేను నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఉన్నాను. సో ఆ పనిలోనే ఉన్నాం. ఓకే అండి. అయితే ఒకవేళ సక్సెస్ అవుతారు, లేదా సక్సెస్ లేకపోతే ప్రజలకి సాయం చేద్దామనా, లేకపోతే గ్యారంటీగా అధికారంలోకి రావాలని? ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే రాజకీయాల్లో ఉన్నాం. పార్టీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం త్వరలోనే. సో మా ఎజెండా ప్రకటిస్తాం, నచ్చితే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే టైం తీసుకోవచ్చు. మేమైతే మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాం బతికున్నాళ్ళు. ఇప్పుడు మీ వలన ఎవరికైతే రాకూడదు అనుకుంటున్నారు ప్రజలు, వాళ్ళకి వచ్చేస్తే అండి మీ వలన మంచి వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయి మీకు పెద్ద వలన అలాగే ఉన్నా ఎవరికి తెలుసు, భవిష్యత్తు ఎవరికి తెలుసు? ప్రజలు ఎలా అనుకుంటున్నారో ఎవరైనా ముందు చెప్తారు వాళ్ళు. ఓకే. బట్ నేను ఊహించుకుని
నా వల్ల ఎవరికో నష్టం జరుగుద్దేమో, నా వల్ల ఎవరికో లాభం జరుగుద్దేమో అని నేను ఎందుకు ఊరుకుంటా? నేను నిజమని నమ్మింది, నేను మంచిదని నమ్మింది పట్టుకుని ముందుకు పోతా. ఓకే. దానికి ఎంతమంది కూడా వస్తారో అంతమంది వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూటమి వాళ్ళు వచ్చి మాతో మా వెంకటేశ్వర గారు అన్నారు, లేకపోతే జగన్ పార్టీ వాళ్ళు మీతో రమ్మని అన్నారు అనుకోండి. జగన్ గారు మనసు మార్చుకుని వెంకటేశ్వర గారు మీరు భావాలు బాగున్నాయి నాతో పాటు వచ్చేయండి అన్నారు అనుకోండి. అవన్నీ ఊరికే ఊహాజనితమైన ప్రశ్నలు. ఇప్పుడు ఎట మాడతాం దాని గురించి? మేము ఇంతవరకు పార్టీనే అనౌన్స్ చేయలే, మా ప్రోగ్రామ్ అనౌన్స్ చేయలే. ఆ తర్వాత వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో మాట్లాడుకోవచ్చు అంటారా? ఏమో వాళ్ళు చూస్తుంటే మీ దగ్గరకు వచ్చి రారా నువ్వు రావాల్సిందే, నీకు మాకు అంత కెపాసిటీ ఉందని మీరు నమ్మినందుకు చాలా థ్యాంక్స్. సో ఇంకా మా బలం ఆ రకంగా ఎక్కడా కనపడలేదు, ఎక్కడా చూపించలేదు మేము. సో ఒకసారి మా ప్రోగ్రామ్తో మా పార్టీతో ముందుకు వచ్చినప్పుడు ప్రజలు దానికి ర్యాలీ అయ్యేదాన్ని బట్టి, ట్రాక్షన్ వచ్చిన దాన్ని బట్టి ఎవరైనా మమ్మల్ని సీరియస్గా తీసుకుంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి కస్టోడియల్ ఈ రీసెంట్గా తమిళనాడులో 9 మంది పోలీసులు ఉరిశిక్ష వేశారు సార్. బహుశా మీరు ఎప్పుడు చూసుంటారు. అవును. నేనైతే ఎప్పుడు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అంటారా? ఏదో సస్పెండ్ అయితే జైలు వేసి చూసాం కానీ ఉరిశిక్ష వేసేయడం అలా ఏం జరిగింది సార్? వాళ్ళు ఏంటంటారు, ఎటువంటివి వాళ్ళు ఎందుకు చేసి ఉంటారంటారా 9 మంది పోలీసులు? జనరల్గా పోలీసు కస్టడీలో జరిగే హింసలో భాగంగా జరిగింది అది. కాకపోతే అది ఎస్టాబ్లిష్ అయింది, ప్రూవ్ అయింది కాబట్టి, సాక్ష్యాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి శిక్షలు వేశారు. ఓకే. బట్ ఆ రకమైన పోలీసు హింస చాలా చోట్ల చాలా సార్లు జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు మరీ దారుణంగా ఉండేది. నేను పోలీస్ ఉద్యోగంలో చేరినప్పుడు కూడా పరిస్థితులు ఇంతకంటే హీనంగా ఉండేవి. క్రమక్రమేణా ఇంప్రూవ్ అయింది. ఓకే. పోలీసుల కస్టోడియల్ టార్చర్ వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే వ్యక్తిగత కక్ష ఉందంటే అంత తండ్రి కొడుకుల్ని వాళ్ళ విషయంలో ఇది వ్యక్తిగత కక్ష ఉంది అని అంటున్నారు. ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది అంటున్నారు. అలాగే RRR గారిది ఒకటి ఉంది సార్, అది మీరు వినే ఉంటారు. ఆయన కూడా ఎంపీ అయినా సరే ఆయన కస్టోడియల్ టార్చర్ పెట్టారండి. అది పోలీసుల ప్రమేయం కాదులేండి, రాజకీయ నాయకుల ప్రమేయంతో చేశారు. అది పోలీసులు చీఫ్ మినిస్టర్ చెప్పకుండా అటువంటి పని జరిగే అవకాశం లేదండి. దానికి రుజువు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. చీఫ్ మినిస్టర్ ప్రమేయం లేకుండా ఏ పోలీసు వాడికి ధైర్యం ఉంటుందండి ఎంపీ మీద లాఠీ ఎత్తడానికి? కాబట్టి అది ఇంపాసిబుల్. మీ సాక్ష్యం ఉందా మీ దగ్గర అంటే నా దగ్గర అయితే లేదు. జనరల్గా ఊహిస్తే సో ఆ స్థాయిలో చెప్తే తప్ప అటువంటి దురాఘాతానికి పాల్పడరు పోలీసులు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముంటది రఘురామకృష్ణరాజు మీద? ఇప్పుడు జనరల్గా కౌన్సిలర్ అనగానే కొద్దిగా పోలీసులు సరే కూర్చోయా అంటారు అంతే. ఈవెన్ అపోజిషన్ కౌన్సిలర్ అయినా కానీ అటు పార్టీ అవతలోడు పార్టీ ఏదో రాజకీయ పార్టీ అని కానీ కొద్దిగా కన్సిడర్ చేస్తారు. అవును. మరి కొట్టడం కానీ చేయడం కానీ న్యాయపరంగా చూసుకుంటారేమోనండి. ఇది మరి RRR గారిది ప్రూవ్ చేయడానికి అవకాశం ఉందంటే సార్ ఏదన్నా అంటారా? చూడాలి, ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఎంతవరకు ప్రూఫ్లు వస్తున్నాయో తెలియదు. అది చేసి మాత్రం చీఫ్ మినిస్టర్ గారు అంటే అంత లెవెల్లో ఆ లెవెల్లో చెప్తే తప్ప అటువంటి దురాఘాతం జరగదు. ఇప్పుడు మీ సిస్టర్స్ ఉన్నారా సార్? అంటే లేరండి, ఓన్ సిస్టర్స్ లేరు. లక్కీ అండి బాబు. ఎందుకు అంటే ఆస్తి పంపకాల్లో ఆస్తి పంపకాలకు గొడవ పడడానికి సిస్టర్సే ఉండాలా, బ్రదర్స్ అయినా గొడవ పడవచ్చులే కానీ అది ఇష్యూ. డైరెక్ట్ గా అడుగుతాడు షర్మిల గారు జగన్ గారు చూస్తుంటే సరే వాళ్ళ పర్సనల్ విషయంలో నేను మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు. మామూలుగా అందుకే సిస్టర్స్ కి మనం ఏదైనా అడుగుతున్నాం అనుకోండి, ఒకప్పుడు ఉండేదండి, ఇంటి ఆడపడి అడిగితే ఇచ్చేరా అని ఎవరు అన్నారు. ఒకప్పుడు మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉండేది కాదు. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత కట్నమో ఏదో ఇచ్చేది స్త్రీధనం రూపంలో ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసి పంపించిన తర్వాత ఇంకా ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉండేది కాదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కొన్ని ఆస్తి హక్కులు కల్పించారు, ఈక్వల్ ఆస్తి హక్కులు కల్పించారు. 2005లో అనుకుంటా చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చారు సెంట్రల్ లెవెల్లో. ఇవాళ ఆడపిల్లలకు కూడా సమానమైన వాటా ఉంది తండ్రి ఆస్తుల్లో. తండ్రి విల్లు రాయకుండా చనిపోతే కనుక సమానమైన హక్కు ఉంది. సో ఆ విషయంలో సరే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అది తండ్రి ఆస్తి కాదు, నా సొంత ఆస్తి అని ఈయన అంటాడు.
షర్మిల గారేమో నువ్వు అన్న నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్నవన్నీ ఉమ్మడి ఆస్తి కిందకే వస్తాయి, కాబట్టి అందులో నాకు కూడా వాటా కావాలి అని అంటది. ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు అనేది విజయమ్మ గారు చెప్తున్నారు. సో ఇక దాని మీద అందులో పెద్ద మనం అర్థం చేసుకోలేకపోవడానికి ఏమీ లేదు. కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మనకెందుకులే అని చెప్పి మనం ఊరు అని అనుకున్నాం. కానీ షర్మిల గారు కూడా రాజకీయవేత్త అండి, ఆవిడ కూడా. కరెక్ట్. వాళ్ళు ఎక్కడ ఊరుకోవట్లేదండి. ఎక్కడ మావిగా అనగానే ఆవిడ ఏదో చెప్పి అవి గొడ్డలి ఏదో చెప్పేసిందండి. కరెక్ట్. ఆవిడ కూడా ఊరుకోవట్లేదండి. అవునండి. ఆమె వేరే రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు కదా. అవునండి. సో దాని మీద మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఆవిడ కూడా ఇది మావిగన్ గురించి సపోర్ట్ చేయలేదండి ఆవిడ. అవును. ఎవరు సపోర్ట్ చేస్తారండి? మీరు చేస్తారా అన్ని అటువంటి దానికి? ఈ సైకో గొర్రెలు తప్ప ఎవడైనా చేస్తాడా? అర్థం కొంచెం అన్నా బుర్ర ఉన్నాడు ఎవడైనా చేస్తాడా? అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది విన్నదంటే మా వాళ్ళు గన్ను వాళ్ళే కాల్ చేసుకోవడం విన్నాం, కానీ ఇలా కూడా ఉంటుందా అని ఇప్పుడు అర్థమైందని చెప్తున్నారు కొంతమంది. మొదట 1-2 రోజులు అన్నారు, కానీ సాక్షిలో పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి 3-4 పేజీలు నింపేసి తర్వాత ప్రతిరోజు అబ్బో అసలు మావిగన్ అనే దాని మీద ప్రజాదరణ చాలా బాగుంది అని చెప్పి ఆయనే రాసుకుని దాని మీద 4-5 సార్లు మాట్లాడి వాళ్ళ నాయకులందరినీ, ముఖ్యంగా ఇట్లాంటి కామెడీ పనులకి పేరు నాని గారిని అంబటి రాంబాబు గారిని వాడతారు. నాకు బాధేస్తుంది వాళ్ళని చూస్తే. ఇట్లాంటి వాటికి పేరు నాని గారిని అంబటి రాంబాబు గారిని వాడతారు. వాళ్ళని జనంలో పలసం చేయడానికి తప్ప, లేకపోతే ఏంటండి ఇది? కామెడీకి వాళ్ళకి ఏం పట్టింది ఈ దరిద్రం మోయడానికి? ఆయన వాళ్ళ నెత్తి మీద పెడతాడు ఇట్లాంటివన్నీ. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. వాళ్ళు చులకనైపోతారు ప్రజల్లో. ఇప్పుడు అంబటి రాంబాబు గారు పేరు నాని గారు మీకు పరిచయం ఉందా సార్? అంటే మామూలుగా ఇప్పుడు కాదు, మామూలుగా డిపార్ట్మెంట్ గా ఉన్నప్పుడు? లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడు మాట్లాడలా, ఎప్పుడు లేదు. కాకపోతే నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు తప్ప ప్రత్యక్షంగా వ్యక్తిగత పరిచయం అసలు లేదు. ఇంకోటి ఏంటంటే నాకు అర్థమైంది, మీలాంటి వాళ్ళు చెప్పాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ విషయంలో కానీ ఇది మత్తు పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి సార్. అదొకటి నేను చెప్పాలి అంటే మీ ద్వారా చెప్పించాలని నేను అనుకున్నాను. అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా అసలు ఆడవాళ్ళ గొడవలు ఇదివరకు ఉన్నాయనుకోండి, ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇంక పక్కన పెట్టాలి అవి. అలాగే మత్తు విషయాల్లో కానీ కొంచెం అన్నా ఇప్పుడు వ్యక్తిగతంగా బలహీనతలు ఉండటం సహజం. మనము మనుషులమే, మనకుండే బలహీనతలు మనకు ఉండొచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ప్రజలకు సంబంధించిన పనిలో ఉన్నారు కాబట్టి, మీడియాలో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా కదా, ప్రజలకు సంబంధించిన పనుల్లో ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తిగత బలహీనల్ని దూరం పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే రావాలి ఈ ఫీల్డ్లోకి. అవునండి. కాబట్టి ఇవాళ ఇవన్నీ ఎక్కడ చూస్తున్నారు? నీ దగ్గర 25 కోట్లు 50 కోట్లు ఉంటే టిక్కెట్టు, లేకపోతే లేదు అనే పరిస్థితిలో ఉన్నావు. మరి 50 కోట్లు ఇచ్చేవాడు వాడి బలహీనతల గురించి మాడితే నీకు 50 కోట్లు కావాలా, బలహీనతలు కావాలా అంటాడు. ఆ పరిస్థితిలో ఉన్నాయి ఇవాళ రాజకీయాలు. సో దాన్ని మార్చుకుందాం పట్టండి. అంటే ఇప్పుడు డబ్బులు లేనివాడికి ఇచ్చాడు అనుకోండి, ఓడిపోతున్నాడు సార్. అదే ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. డబ్బులు లేకపోతే గెలవలేని పరిస్థితి మనమే క్రియేట్ చేసుకున్నాగా. సో మరి అంత డబ్బు ఖర్చు పెట్టేవాడు గురించి నీకు బలహీనతల గురించి కూడా అడిగితే ఏంటి అన్ని అడుగుతారేంటి అంటారు. నేను ఒక నియోజకవర్గంలో చూశానండి, అతనేమో గెలిచే అవకాశం ఉందండి, కానీ అతను డబ్బులు లేవు. డబ్బులు గల వ్యక్తి అతనికి 10 కోట్లు 5 కోట్లు ఇచ్చేసి నువ్వు సైలెంట్గా ఉండి జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేసి అన్నాడు. కాలు ఇరిగినట్టు జ్వరం తిరిగితే ఇంకా అతనికి ప్రచారం రాలా. చాలా మేము అందరం అతను గెలుస్తాడు అనుకున్నాం. చూడండి ఎలాగా ఉంది అది. అంటే డబ్బు ఎవరైతే ఇవ్వగలరో అతనికి లేరు కదా అతని దగ్గరికి. అవును, ఆ డబ్బుకి అమ్ముడు ఎందుకు పోయాడు? పడవాడు డబ్బుకి అమ్ముడు పోవడం తప్పు కదా. గెలవగలిగినవాడు డబ్బులు అమ్ముడు పోయాడంటే వాడు ఎటువంటి వాడు అనుకోవాలి. వాడికి గెలిచే అర్హత లేదుగా అసలు ముందు. అది 5 కోట్లు 10 కోట్లకి 5 కోట్లు 10 కోట్లు కక్కుర్తిపడి గెలిచే సీట్ని గెలవకుండా పోయావంటే నువ్వెంత ఎదవో అర్థమవుతుంది. అంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ పార్టీ అని అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇటువంటి అన్నీ పెట్టుకుంటారు మనసులో. అందుకే కాఫీ ఫిల్టర్లో వేసినట్టు ఒక 4-5 ఫిల్టర్లు చేసి కానీ మేము ఎవరిని తీసుకోము. ఎందుకంటే లేకపోయినా పర్లేదు, ఇటువంటి త్రాష్లు ఉండి వాళ్ళ బరువు అంతా మేము ఎక్కడ మోస్తాం. కొంతమంది ఇలాంటి మీ పక్కన వచ్చి కొన్నాళ్ళు పనిచేసి కరెక్ట్గా మంచి టైంలో బయటకు వచ్చేసిన వస్తారండి. కరెక్ట్, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు.
ఉంటారు. ఇటువంటి కూడా మీరు రెడీగా ఉండాలి అన్నిటికీ. కరెక్ట్. మీ యొక్క లూప్ హోల్స్ ఏం మాట్లాడతారు ఎన్ని అవునండి. అవునండి కోవర్ట్లు అంటారు కదా, అది కాకపోతే మా దగ్గర ఆ ప్రమాదం ఉండదులేండి. ఎందుకంటే మేము ఏదైనా పారదర్శకంగా ఉంటాం. పెద్ద రహస్యంగా పనిచేసేది ఏమి ఉండదు. కాబట్టి మాకు ఆ భయాలు ఏమి లేవు. కాకపోతే వాడు మన దగ్గరికి వచ్చినవాడు సరైనడా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత మా మీదే ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు తీసుకోకుండా. తర్వాత మీరున్నప్పుడు నక్సలైట్లు అంటే మీ డిపార్ట్మెంట్లో నక్సలైట్ చాలా ఇబ్బందిగా ఉండేది సార్ అది. అవును. అటువంటిది ఇప్పుడు ఇంకా దేశవ్యాప్తంగా ఓ డేట్ పెట్టి మొత్తం తీసేసినట్టుగా అనిపిస్తుంది, అందరూ లొంగిపోతున్నారండి. అవునండి. దీన్ని ఏమంటారు చూసినట్టు అంటే ఇది ఎవరు గొప్పతనం అంటారు? ఇది నక్సలైట్ యొక్క గొప్పతనం అంటారా లేదంటే? ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా దృఢమైన నిర్ణయాలు, ఒక పక్కా ప్లాను, దాని మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ పెట్టారు. ఫైనల్ గా పరిస్థితులు కూడా వాళ్ళకి అనుకూలించినాయి. ఎందుకంటే టెక్నాలజీ బాగా మారింది. మారిన టెక్నాలజీని తట్టుకోగలిగే శక్తి నక్సలైట్లో లేకపోయింది. సో ఆ టెక్నాలజీ సడన్ జంప్ వచ్చింది టెక్నాలజీ. దానివల్ల కూడా వాళ్ళు బాగా పెద్ద స్థాయిలో నష్టపోయారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫర్మ్గా యాక్ట్ చేసింది ఈసారి. అంత ముందు కూడా ఫర్మ్గానే యాక్ట్ చేసేది. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే చిదంబరం గారు ఉన్నప్పటి నుంచే ఈ ప్రయత్నాలు మొదలైనాయి. అప్పటి నుంచే మొదలైనాయి. సో అప్పట్లో ఆపరేషన్ ఏదో అనేవాళ్ళు, తర్వాత వీళ్ళు ఆపరేషన్ కగార్ అన్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20-30 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పోలీసు బలగాలు కూడా వాళ్ళ శక్తియుక్తుల్ని నక్సలైట్లతో పోరాడగలిగిన కెపాసిటీని పెంచుకున్నారు. సో దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎన్నో త్యాగాలు అటువైపున ఇటువైపున. పోలీసులు బోళ్ళంత మంది చచ్చిపోయారు, సివిలియన్స్ చచ్చిపోయారు, నక్సలైట్లు చాలా మంది చచ్చిపోయారు. సో ఈ చివరికి చూస్తే ఇందులో చాలా భాగం రక్తపాతం అవాయిడ్ చేయగలిగే వాళ్ళమేమో అనే బాధ కలుగుతుంది. మీరు ఉన్నప్పుడు చూసే రోజుకోటి ఎక్కడ కూడా ఉండేది నక్సలైట్లు వాళ్ళు చంపారు, లేకపోతే ఇక్కడ ఎదురు కాల్పులు వీళ్ళు చనిపోయారు, ఏదో ఒకటి ఉండేది. అవునండి. అటువంటిది ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చెందుతుంది, రావడానికి అవకాశం ఉంది, అంటే పరిశ్రమలు పెట్టడానికి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేయడానికి కూడా అవకాశం ఉంది అని అంటున్నారు. చూద్దాం. డిఫరెంట్గా కొంత నెగ్లెక్ట్ అయిన ఏరియాలు, నక్సలైట్ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల నెగ్లెక్ట్ అయిన ఏరియాల్లో కొంచెం అభివృద్ధి పనులు ఆటంకాలు లేకుండా సాగే అవకాశం ఉంది. తర్వాత డబ్బులు కూడా కొంత ఖర్చు పెట్టేవారండి. ఎందుకంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అనేది ఉండేదండి. కరెక్ట్. అవన్నీ లేవు. ఇప్పుడు చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. వెంటనే మూసేరు, కానీ మొత్తానికి ఓవర్ ఎ పీరియడ్ మీకు ఖర్చు తగ్గుతుంది. మీరైతే సార్ మంచి ప్రజలకు ఉపయోగపడితే పనులు చేస్తున్నారు కాబట్టి మోడీ గారు లాగా, చంద్రబాబు నాయుడు గారు లాగా, అంటే వాళ్ళు చెప్తున్నారు అంటే ట్రంప్ గారు లాగా, అంటే వాళ్ళు చేసే పనులు పక్కన పెట్టండి, వాళ్ళ ఆరోగ్యం నేను చూస్తుంటాను ఎప్పుడు కూడా. అంత మంచి ఆరోగ్యం మీకు ఉండాలి సార్. దానికి తగిన చర్యలు తీసుకోండి. దాని వరకు పోలిక బాగానే ఉంది, చేస్తానులేండి. ఎందుకంటే ట్రంప్ 79-80 సంవత్సరాలు ఉన్నాయి, ఎంత మొత్తం ప్రపంచాన్ని ఊపిస్తాడండి యుద్ధం. అలాగేనండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఇదండి ఏబి వెంకటేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.